హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. అండ్ సో దీనిలో ఓకే. దీనిలో మనం మ్, ఒక టైటిల్ టైప్లో లేకపోతే ఒక కామెంట్ టైప్లో యూజ్ చేద్దాం. ఏంటంటే క్రియేట్ ఏ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫర్ ఫీడ్బ్యాక్ ఫామ్ అని అందాం. ఫామ్ అని చెప్పి దీనిలో ఏం యూజ్ చేస్తామంటే యూజ్ టెక్స్ట్ బాక్స్ యూజ్ టెక్స్ట్ బాక్సెస్. ఇంకేం యూజ్ చేస్తాం అంటే దీనిలో టెక్స్ట్ ఏరియా ఓకే. అండ్ చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ రేడియో బటన్స్ అన్నిటిసి ఇంకా కొన్నిటిని మనం యూజ్ చేద్దాం. సో దీన్ని ఒక కామెంట్ టైప్లో తీసుకుని, అంటే డాక్యుమెంటేషన్, ఇది ఫర్ ది డాక్యుమెంటేషన్ ఓకే. కోసం ఒక కామెంట్లా మనం తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం హెచ్టిఎంఎల్ అనేటువంటి దాని ద్వారా, జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటి ద్వారా, సిఎస్ఎస్ అనేటువంటి వాటి ద్వారా మనం ఒక దీన్ని మనం ఇలా ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేద్దాం. మేడం? సో దీనిలో ఓకే. ట్యాగ్ అనేటువంటి దాన్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్, సో దీనిలో హెడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో హెడ్ యూజ్ చేసిన తర్వాత దీనికి ఒక టైటిల్ అనేటువంటి దాన్ని కూడా క్రియేట్ చేద్దాం. టైటిల్ అనేటువంటిది ఏంటంటే ఫీడ్ ఫీడ్‌బ్యాక్. ఫీడ్బ్యాక్ ఫామ్ అని అనుకుందాం. సో దీన్ని ఇక్కడికి టైటిల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో దాని తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మొదలు పెడదాం, స్టార్ట్ చేద్దాం. స్టైల్ అనేటువంటి స్క్రిప్ట్ స్టార్ట్ చేశాక దీనిలో ఈ స్క్రిప్ట్ అనేటువంటి దానిలో సో బాడీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి, ఆ, అంటే బాడీ అంటే ఇది ట్యాగ్ కాదు యాక్చువల్గా. ఈ బాడీ అనేటువంటిది ఒక ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ ఓకే. అనేటువంటి దానికి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ని, అంటే దీన్ని ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ అని అంటాము. ఈ యాట్రిబ్యూట్స్ అనేటువంటి ఓకే. వాటిని ఏంటంటే ఫాంట్ ఫాంట్ ఫ్యామిలీ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఇది ఒక ప్రాపర్టీ. ఏం ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏరియల్ అనేటువంటి ఫాంట్ ఫ్యామిలీ. సో ఏరియల్ ఫాంట్ ఫ్యామిలీని ఏమనొచ్చు అంటే ఏరియల్ అండ్ సాన్స్ డాట్ సిరీస్ అనేటువంటి ఆమ్, ఈ ప్రాపర్టీస్ ఏరియల్స్ అనేటువంటి ఈ వాల్యూ దీన్ని మనం ఏమంటామంటే వాల్యూ అంటాం కదా మేడం. ఇది అవును సార్. ఇది వాల్యూ అంటాము, ఇది ప్రాపర్టీ అంటాము. సిఎస్ఎస్ దగ్గరకు వచ్చేటప్పటికి సిఎస్ఎస్ కోడ్లో దీన్ని ప్రాపర్టీ అంటాము, దీన్ని వాల్యూ అంటాము. ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని మనం ఆమ్, ఏమంటాం, దీన్ని ఎలిమెంట్ అంటాం కదండి. గుర్తున్నదా మేడం? మనం సిఎస్ఎస్లో చెప్పుకున్నటువంటి వాటిలో అవును. అవును ఎలిమెంట్కి మా సార్. ఎలిమెంట్కి మాత్రమే మనం ప్రాపర్టీస్ వాల్యూస్ అనేటువంటి వాటిని యాడ్ చేస్తాం తప్ప యాట్రిబ్యూట్ అనేటువంటి దానికి వాల్యూ ఇవి ఏమి కూడా మాడిఫై చేయము. ఓన్లీ ఎలిమెంట్స్ అనేటువంటి వాటికి మాత్రమే. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏమండి. ఓకే సార్. సో దీని తర్వాత ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అనేటువంటి కలర్కి కలర్ అనేటువంటి ప్రాపర్టీకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేద్దాం. సో నాకు వాడుకగా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే #F5 7FA అనేటువంటి కలర్. ఇది యాక్చువల్గా మనం ఇంటర్నెట్లో మనకు దొరికితే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కోడ్స్ అని చెప్పాలి. అంటే అవును, ఏ- డిజిటల్ చూసాం కలర్స్. కాబట్టి సో ఎస్. అది నెట్లో ఉన్నటువంటి దాన్ని మనం తీసుకుందాం. సో దీనికి ఓకే. మార్జిన్ అనేటువంటిది ఎంత ఉండాలని అంటే ఈ ప్రాపర్టీకి 0 మార్జిన్తో మనం తీసుకుందాం. సో ఇక్కడ దీనికి ప్యాడింగ్ అనేటువంటి దాన్ని కూడా ఇద్దాం. ప్యాడింగ్ అని అంటే మనం చెప్పుకున్నాం, ప్యాడింగ్ అంటే ఈ చుట్టూరు ఉండేటువంటి బార్డర్ లెంగ్త్, అవును. దాన్ని మనం సెల్ఫ్ ప్యాడింగ్ అని అంటాం. సెల్ఫ్. ఉమ్, ఓకే. సో ఇక్కడతో మనకి ఈ బాడీకి సంబంధించినటువంటి ఆమ్, ఇక్కడతో ఈ బాడీకి సంబంధించినటువంటి యాట్రిబ్యూట్స్ని వీటిని మనం క్లోజ్ చేసుకుందాం. అయితే దీనిలో ఒక హెడ్డింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం.
హెడ్డింగ్ అనేటువంటిది అంటే మన ఫీడ్బ్యాక్ ఫామ్ కాబట్టి బాడీ అనేటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ బాడీ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం అరేంజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ ఒక హెడ్డింగ్ ఫీడ్బ్యాక్ అనేటువంటి దానికి ఒక హెడ్డింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. హెచ్ వన్ అనేటువంటి హెచ్ వన్ హెడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీనికి ఈ హెడ్డింగ్ అనేటువంటి దానికి ఇక్కడ కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేద్దాం. ఏంటంటే టెక్స్ట్ అలైన్ అనేటువంటి ప్రాపర్టీతో. సో ఈ అలైన్ టెక్స్ట్ అలైన్ అనేటువంటిది సెంటర్ ఇద్దాం, ఎందుకంటే హెడ్డింగ్ కాబట్టి ఓకే సార్. దీనికి సెంటర్ అనేటువంటి దాన్ని ఇద్దాం. సో దాని తర్వాత టెక్స్ట్ కంటెంట్ తర్వాత మాకు నెక్స్ట్ దీనికి కూడా మార్జిన్ అనేటువంటి దాన్ని ఇద్దాం. మార్జిన్ ప్రాపర్టీ అనేటువంటిది 20 పిక్సెల్ అనేటువంటి దాన్ని ఇద్దాం. పిక్సెల్ అంటే ఓకే సార్. పిఎక్స్ అనేటువంటి దాన్ని చేయొచ్చు. సో 20 పిక్సెల్ అనేటువంటి దాన్ని ఇద్దాం. సో దాని తర్వాత ఇక్కడ దీనికి ఈ ట్యాగ్ అనేటువంటిది హెడ్డింగ్ అనేటువంటి దానికి ట్యాగ్ క్లోజ్ చేసేద్దాం. సో దాని తర్వాత ఆ, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే ఫామ్స్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే అది ఫీడ్బ్యాక్ ఫామ్ ఓకే. కాబట్టి. సో ఇక్కడ మనం అవును సార్. ఫామ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. సో కాబట్టి ట్యాగ్. ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫామ్ అనేటువంటి దానిలో ఈ ఫామ్ ఎంత విడ్త్ ఉండాలో కూడా మనమే ఇవ్వాలి. విడ్త్ విడ్త్ అనేటువంటి ప్రాపర్టీకి 60% విడ్త్ అనేటువంటిది, విడ్త్ అనేటువంటి దాన్ని మనం పర్సంటేజ్లోనే మనం మెన్షన్ చేస్తాం కదా మేడం. ఓకే. ఓకే సార్. హైట్ని అయితే మనం చూపించవచ్చు కానీ విడ్త్ని అయితే పర్సంటేజ్లోనే మనం చూపించాలి. సో మార్జిన్ అనేటువంటి ప్రాపర్టీకి ఈ మార్జిన్ ఆటో మార్జిన్ పెట్టేద్దాం, ఎందుకంటే ఎన్ని అయితే ఉంటుందో అది ఎంతైతే పడుతుందో మనం చెప్పలేం కాబట్టి అది ఆటో మార్జిన్ కింద పెడదాం. దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మనం ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ వైటే ఉండేటట్టుగా చూద్దాం. వైట్ ఉంటేనే ఓకే. లెటర్స్ మనకు బ్లాక్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. సో దీనికి ఓకే. ప్యాడింగ్ మనం చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఫామ్లో కూడా మనం ఎంత ప్యాడింగ్ ఉండాలో ఆ ప్యాడింగ్ అనేటువంటి దాన్ని కూడా మనమే యూజ్ చేయాలి. సో ప్యాడింగ్ అనేటువంటిది కూడా 20 పిక్సెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. దీని చుట్టూరు బార్డర్ కావాలి మనకి. బార్డర్ అనేటువంటిది కూడా ఉమ్, ఆ, ఈ బార్డర్ ఎలా ఉండాలని అంటే రేడియస్ బార్డర్ ఉండాలి. అంటే రేడియస్ బార్డర్ అంటే షార్ప్ ఎడ్జెస్ కాకుండా కొంచెం కర్వ్ ఎడ్జెస్ అనేటువంటివి ఉండాలని. ఏ మేడం? ఓకే. ఓకే సార్. కర్వ్ ఎడ్జెస్ అనేటువంటిది ఉండాలి. సో దాని తర్వాత సారీ, బార్డర్ రేడియస్ తర్వాత బాక్స్కి చిన్న షాడో లాంటిది కూడా ఇద్దాం మేడం. కొంచెం ఓకే. అట్రాక్ట్గా ఉండడానికి షాడో కూడా ఇద్దాం. షాడో అండ్ జీరో ఎంత ఉండాలంటే జీరో 0. 4 పిక్సెల్ అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ అంటే పొడవు దానికి వెడల్పు అనేటువంటిది ఎక్కడెక్కడ రావాలనేటువంటి దాన్ని చూస్తే 0 నుంచి 4 పిక్సెల్ అండ్ 12 పిక్సెల్. నెక్స్ట్ దీనికి బాక్స్ షాడో అనేటువంటి దానిలో ఆర్జీబీ కలర్ అనేటువంటివి ఉంటాయి. ఆర్జీబీ అంటే ఓకే రెడ్ సార్. గ్రీన్ బ్లూ అనేటువంటి లేదు. ఆర్జీబీ కలర్స్ ఉంటాయి అనమాట. సో మళ్ళీ అది కలర్స్ డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. అందుకని దానికి వాల్యూ జీరోస్లో ఉండాలని చెప్పి ఇస్తేనే అప్పుడు అది కన్వర్ట్ చేస్తుంది, లేకపోతే అది కలర్స్ దానికి ఇష్టం వచ్చినటువంటి కలర్స్ తీసేసుకుంటుంది అండి. ఓకే సార్. సో అందుకని మనం కలర్స్ అనేటువంటి వాటిని ఆ విధంగా 00 అనేటువంటి ఉండేటువంటి విధంగా ఆర్జీబీ కలర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేద్దాం. సో దాని తర్వాత ఇక్కడితో మనకు ఫామ్ అనేటువంటి దానిలో ఇది ఇక్కడికి క్లోజ్ చేసేద్దాం. అండ్ సో ఈ ఫామ్కి లెఫ్ట్ సైడ్లో లేబుల్ ఉండాలి కదా మేడం. ఒక ఫామ్కి లెఫ్ట్ సైడ్లో లేదు. లేబుల్ ఉండాలి. సో కాబట్టి లేబుల్ అనేటువంటి దాన్ని కూడా క్రియేట్ చేద్దాం ప్రాపర్టీ. సో దీనికి సో లేబుల్ అనేటువంటి దానికి ఇక్కడ మనం యూజ్ చేద్దాం. లేబుల్ తర్వాత ఇంకేం యూజ్ చేయాలి, ఒక్క నిమిషం అండి. ఓకే. లేబుల్ తర్వాత ఇంకా మనం లేబుల్ లేబుల్కి ఒక ఫాంట్ అనేటువంటి వాటిని అప్లై చేద్దాం. ఫాంట్ వెయిట్ ఎంత ఉండాలని అంటే
బోల్డ్ ఉండాలి, ఫాంట్ బోల్డ్, ఎందుకంటే కొంచెం బ్రైట్గా ఉండడానికి బోల్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇది నెక్స్ట్ ఈ లేబుల్ అనేటువంటిది డిస్ప్లే ఏ కలర్లో ఉండాలి, డిస్ప్లే ఏ కలర్లో ఉండాలి అని అంటే ఇయ్యో. మ్మ్. సో ఈ డిస్ప్లే చేసేది బ్లాక్లోనే డిస్ప్లే చేసేటట్టుగా చూద్దాం. ఈ లేబుల్ అనేటువంటిది ఓకే. బ్లాక్ దగ్గరే డిస్ప్లే చేసేటట్టుగా చూస్తే అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. మ్మ్. దీనికి కూడా మార్జిన్ మనం మెన్షన్ చేయాలి మళ్ళీ. మార్జిన్ ఎలా ఉండాలంటే టాప్ మార్జిన్ అంటే మరి ఫస్ట్ది కదా మనం ఫామ్ రాసేది ఫస్ట్. సో దీనికి లేబుల్ అనేటువంటిది పక్కన పెడుతున్నాము. ఇప్పుడు ఫామ్కి లేబుల్కి రెండిటికి కూడా ఈక్వల్గా రావాలి తప్ప అదొక ప్లేస్లో ఇదొక ప్లేస్లో రాకూడదు. సో అందుకని ఇది ఓకే. మార్జిన్ టాప్ ఎంత ఉండాలని అంటే 15 పిక్సెల్ అనేటువంటిది ఉండేటట్టుగా చూద్దాం. సో ఓకే సార్. ఇక్కడికి మనకి లేబుల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసినట్టే. లేబుల్ అనేటువంటిది క్లోజ్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఫామ్ తర్వాత ఏముంటుంది? మ్మ్, దానిలో ఆ ఫామ్లో ఇన్పుట్ టైప్ రాయాలి. మనం టైప్ ఓకే చేసేటువంటిది సార్. ఆ ఫామ్ లోపల ఇన్పుట్ టైప్ అనేటువంటివి కూడా మనం మెన్షన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది కదా మేడం? ఆ, అర్థమవుతుంది సార్. టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, టెక్స్ట్ బాక్స్ ఫామ్ మ్మ్. అప్లికేషన్ ఫామ్నే గుర్తుపెట్టుకోండి మీరు. ఫీడ్బ్యాక్ ఫామ్ ఓకే అనుకున్నాం సార్. కదా, ఫీడ్బ్యాక్లో టెక్స్ట్ ఆ, అనేటువంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల మనం ఇన్పుట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ అనేటువంటి దాన్ని మనం ఇవ్వాలి. సో ఆ టైప్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఫీడ్బ్యాక్ ఫామ్ కాబట్టి ఇన్పుట్ టైప్ అనేటువంటి దాన్ని టెక్స్ట్ అనేటువంటిది ఉండాలి. సో దాని తర్వాత మళ్ళీ ఇన్పుట్ టైపు టెక్స్ట్తో పాటు మెయిల్స్ కూడా మనం ఇస్తాం కాబట్టి సో మెయిల్ కూడా మనం మ్మ్. ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే సార్. ఇన్పుట్ ఇన్పుట్ టైప్ మెయిల్. ఈక్వల్ టు ఈమెయిల్, ఈమెయిల్ అనేటువంటి దాన్ని ఇస్తాం. సో దీని తర్వాత ఇంకేమి ఇస్తాం? ఒక టెక్స్ట్ ఏరియా ఏదైనా మనం టైప్ చేయాలని అనుకున్నా కూడా టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని టైప్ చేస్తూ ఉంటుంది కాబట్టి అంటే ఈ టైప్ ఏమో టెక్స్ట్ టైపు, నెక్స్ట్ ఈమెయిల్ టైప్ అనేటువంటిది ఉంటుంది. సో దాంతోపాటు టెక్స్ట్ ఏరియా అంటే మనం టైప్ చేయడానికి ఒక ఏరియా అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తాం మనం ఓకే సార్. ఫామ్లో. సో కాబట్టి దాన్ని టెక్స్ట్ ఏరియా అని అంటాం. ఇక్కడ మనం అంటే మెసేజ్ టైప్ చేయడానికి ఉండేటట్టుగా ఉంటుంది అనమాట అండి. సో దాన్ని మనం టెక్స్ట్ ఏరియా అని అంటాం. ఓకేనా మేడం? ఓకే సార్. ఆ, సో దీనిలో టెక్స్ట్ ఏరియా అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ ఏరియా అనేటువంటి దానిలో ఆ, మనం ఏం చేస్తామంటే సో అక్కడ మనం టెక్స్ట్ ఏరియా అనేటువంటి దాన్ని ఎక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ క్లిక్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా టెక్స్ట్ బాక్స్ ఇది. ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ టైప్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేసి టైప్ చేస్తే టైప్ అవ్వాలి. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుని ఈ ఎలిమెంట్ లోపల అంటే టెక్స్ట్ ఏరియాలో మనం టైప్ చేసేయన్నమాట. ఏం టైప్ చేస్తాం, దానిలో ఎంతవరకు మ్మ్. టైప్ చేయాలి, ఎన్ని క్యారెక్టర్స్ పట్టాలి అనేటువంటిది కూడా మ్మ్. అది మనమే ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఓకే సార్. విత్ అనేటువంటి ప్రాపర్టీలో 100%, విత్ 100% తీసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ మనం టైప్ అదే. చేసిన తర్వాత దానికి ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ లేకుండా ఉంటే అసలు చూడడానికి బాగోదు. సో కాబట్టి ఇక్కడ ఓకే. 8 పిక్సెల్ అనేటువంటి ప్యాడింగ్ ఇద్దాం. దాని తర్వాత మార్జిన్ కూడా ఒకదానికి మార్జిన్ అనేటువంటిది ఎంత ఉండాలి? అయ్యో, ఇక్కడ మార్జిన్ ఆమ్, ఇక్కడ టాప్ మార్జిన్ అనేటువంటిది ఎంత ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఇద్దాం. ఇది ఎంతంటే 6 పిక్సెల్. అంటే ఆ బాక్స్ లోపల మనం టైప్ అవ్వడానికి చుట్టూరు ప్యాడింగ్ ఉండాలి. దానికి ఎక్కడ మనం టైప్ చేస్తే పడాలో మరీ లైన్ ఆనుకుని మనం టైప్ చేస్తే అది చూడడానికి బాగోదు కదా మేడం. పైన ఒక బాక్స్ ఉందనుకోండి, అవును. టెక్స్ట్ బాక్స్, మనం మెసేజ్ అందులో టైప్ చేయాలని అనుకుంటే అది పైన మార్జిన్ ఎంత ఉండాలి, లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉండాలి, ప్యాడింగ్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా మనమే ఇక్కడ డిజైన్ చేసి ఇవ్వాలి. లేకపోతే ఓకే సార్. అది ఎట్టి పరిస్థితుల్లో మనకి చూడడానికి అట్రాక్ట్గా అంటే యూజర్ అనేటువంటి వాడికి అట్రాక్ట్ అనేటువంటిదిగా అనిపించదు. సో అందుకని ఓకే మనం సార్. ఇవన్నీ కూడా మనం మార్జిన్స్ అనేటువంటిది, నెక్స్ట్ బార్డర్
బార్డర్ అనేటువంటిది 1 పిక్సెల్. బార్డర్ 1 పిక్సెల్. అది అది ఎంత విడ్త్ ఉండాలి బార్డర్ లైన్ అనేటువంటిది కూడా మనం చెప్పాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కీప్యాడ్ ఫోన్లో మనం టెక్స్ట్ ఉమ్, మెసేజ్ మనం టైప్ చేసేటప్పుడు దాని చుట్టూరు బ్లాక్ కలర్లో ఒక బార్డర్ వస్తుంది చూసారా? అవును సార్. ఆ బార్డర్ అనేటువంటిది టెక్స్ట్ కలర్లో లేకపోతే అది వైట్ పేజే ఉంటుంది. ఎక్కడ ఉమ్, మనం సెలెక్ట్ చేయాలో ఎక్కడ అవును టైప్ సార్, చేయాలో కూడా తెలియదు. గుర్తించాను. సో కాబట్టి ఆ అవును సార్. ఆ విడ్త్, ఆ బార్డర్ బ్లాక్ కలర్ విడ్త్ ఎంత ఉండాలి అని అంటే అది బోల్డ్ అనేటువంటిది అంటాం. కాబట్టి దాన్ని ఆన్లైన్లో మనకి ఆ బార్డర్స్ ఇస్తాడనమాట. మనం గూగుల్లోకి వెళ్ళి బార్డర్స్ అని అంటే ఆటోమేటిక్గా బార్డర్స్ని చూపిస్తాడు మనకి. సాలిడ్ ఓకే బార్డర్ సార్. అయి ఉండి హ్యాష్ ఉండి దీన్ని సిసిసి అని అంటాము. యాక్చువల్గా నేను కొన్ని ఎక్కువగా బార్డర్స్ అనేటువంటి కామన్గా టెక్స్ట్ బార్డర్కి లైట్ కలర్లో ఉండేటువంటిది దీన్నే యూజ్ చేస్తారు. సాలిడ్ అనేటువంటి దానిలోనే ఇక్కడ ఉండేటువంటి వాటిలో సాలిడ్ అనేటువంటి దాన్ని మాత్రమే ఈ విధంగా హ్యాష్ త్రిబుల్ సి అనేటువంటి దాన్ని టెక్స్ట్ కంటెంట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే సార్. నెక్స్ట్ చుట్టూరు కూడా కార్నర్స్లో 4 కార్నర్స్లో హాఫ్ రౌండ్ ఎడ్జ్ అనేటువంటి దాన్ని ఇద్దాం ఆ, దానికి. సో దాన్ని ఏమంటామంటే రేడియస్ రేడియస్ కార్నర్స్ అంటాం. అవి ఎంతవరకు ఉండాలంటే 4 పిక్సెల్ వరకు ఉండేటట్టుగా చూద్దాం. సో ఇక్కడతో సెలెక్ట్ చేసేటువంటి ఆ టెక్స్ట్ బాక్స్కి సంబంధించినటువంటిది అయింది. దానికి ఇప్పుడు ఆమ్, ఈ టెక్స్ట్ అనేటువంటిది సెలెక్ట్ చేయడానికి, అంటే టెక్స్ట్ టైప్ చేయడానికి సెలెక్ట్ చేయడానికి అయింది ఆ ఉమ్, ఆ టెక్స్ట్ బాక్స్లో. సో ఇప్పుడు ఆ ఏరియా అనేటువంటిది ఎంత ఉండాలి, టెక్స్ట్ ఏరియా, మనం టైప్ చేసేటువంటి ఓకే. టెక్స్ట్ ఏరియా. సో కాబట్టి టెక్స్ట్ ఏరియా అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ బ్లాక్ యూజ్ చేసి దీన్ని సైజుని మనం మెన్షన్ చేద్దాం. ఏంటి? రీసైజ్. రీసైజ్ ఇది ఎలా ఉండాలని అంటే వెర్టికల్ వెర్టికల్ ఓకే అనే సార్. వెర్టికల్ అనేటువంటిది ఉండాలి. అండ్ వెర్టికల్తో పాటు మెయిన్ లెంగ్త్ ఇది మినిమం హైట్ అనేటువంటిది ఎంత ఉండాలని అంటే హైట్ అనేటువంటిది మినిమం 80 పిక్సెల్ అని ఇద్దాం మేడం. 80 పిక్సెల్ ఇద్దాం. సో ఇక్కడతో మనకి ఇది కూడా టెక్స్ట్ బాక్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు దీనిలో టెక్స్ట్ బాక్స్ అయిపోయిన తర్వాత పైన ఆ, మనం ఇచ్చేటువంటి ఫామ్స్ అనేటువంటిది క్రియేట్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఉంటాయి. ఏం ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ అని అంటే సెలెక్ట్ రేడియో బటన్సా, లేకపోతే ఈ అక్కడ ఉండేటువంటి వాటిలో మనం యూజ్ చేసేటువంటి ఆమ్, ఏమంటారు డ్రాప్ డౌన్ చేసినప్పుడు దానికి ఆప్షన్స్ ఓకే అనేటువంటి సార్. వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాం కదా మేడం. ఉమ్, సో అలాంటి ఉమ్, ఆప్షన్స్ అనేటువంటివి కూడా మనమే ఇవ్వాలి. సో వాటిని క్లాస్ కింద కనెక్ట్ చేద్దాం. ఆప్షన్స్ అనేటువంటి వాటిల్లో ఆప్షన్స్ అనేటువంటి వాటికి ఆమ్, దీనికి కూడా మార్జిన్ ఇస్తే టాప్ మార్జిన్ అనేటువంటి దాన్ని ఇద్దాం. టాప్ మార్జిన్ ఆప్షన్స్ ఇస్తే ఇది ఎంత ఉండాలి? మామూలుగా 6 పిక్సెల్ ఇద్దాం. ఓకే సార్. ఆప్షన్కి ఇది ఒక ఆప్షను. ఇంకొక ఈ ఆప్షన్ అనేటువంటి దానికి మనం ఇన్పుట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆప్షన్స్ ఇన్పుట్ ఏదైతే మనం ఇస్తున్నామో అక్కడ ఆప్షన్ అనేటువంటి దానిలో ఏది సెలెక్ట్ అవ్వాలనేటువంటి దానికి కూడా దానికి అంటే ఇప్పుడు డ్రాప్ డౌన్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఒక ఆప్షన్కి ఇంకొక ఆప్షన్కి ఇంకొక ఆప్షన్కి ఇంకొక ఆప్షన్కి అలైన్మెంట్స్ అనేటువంటివి కూడా ఉంటాయి కదా మేడం. అంటే ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్రాంచ్ లేకపోతే క్లాస్ అని అనుకున్నప్పుడు ఆ క్లాస్ అనేటువంటి దాన్ని మనం, లేకపోతే గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అది క్లిక్ చేస్తే గ్రూప్ అనేటువంటి దాన్ని ఆప్షన్స్ అడుగుతుంది మనల్ని. ఆ ఆప్షన్స్ని మనం అక్కడ డిస్ప్లే అవడానికి కూడా మనమే అది ఒకదానికి ఒక ఆప్షన్కి ఇంకొక ఆప్షన్కి మార్జిన్ ఎంత ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మనమే ఇవ్వాలి. ఓకే సార్. 6 పిక్సెల్ 6 పిక్సెల్ అని ఇద్దాం. సో ఇక్కడతో ఓకే. ఈ ఈ ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వడం అయిపోయింది. సో దాని తర్వాత మనకి లాస్ట్లో లాస్ట్లో మనకి బటన్ అనేటువంటిది కావాలి సబ్మిట్కి. ఇవన్నీ ఆప్షన్స్ కానీ టెక్స్ట్ ఏరియా మెసేజ్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత లాస్ట్లో మనకి బటన్ అనేటువంటిది కావాలి కదా మేడం.
ఆ ఫామ్ ఓకే అనేటువంటి సార్. ఫీడ్బ్యాక్ ఫామ్ అంతా అయిపోయిన తర్వాత బటన్ కావాలి. సో దానికి బటన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేద్దాం. బటన్. సో ఈ బటన్ అనేటువంటిది కూడా ఎలా ఉండాలో మనమే రాయాలి. సో కాబట్టి దీన్ని కూడా మనం మార్జిన్ టాప్ అనేటువంటిది ఎంత పొజిషన్లో ఉండాలని అంటే 20 పిక్సెల్లో ఉండాలి మార్జిన్ అనేటువంటిది. దాని తర్వాత ప్యాడింగ్ అనేటువంటిది ఉండాలి ఈ బటన్ అనేటువంటి దానికి. సో దీనికి 10 పిక్సెల్ ఇద్దాం. 10 పిక్సెల్ నుంచి 20 పిక్సెల్ లోపల తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ బటన్ బార్డర్ బార్డర్ అనేటువంటిది రేడియస్ బార్డర్కి అంటే షార్ప్ కార్నర్స్ కాకుండా రేడియస్ టైప్లో ఇద్దాం. సో అది ఎంత తీసుకోవాలంటే 6 పిక్సెల్ అనేటువంటిది తీసుకోవాలి. ఆ, దానికి బటన్కి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి దాన్ని ఇద్దాం. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ 4A సంథింగ్ 7 6D4 సమ్ బార్డర్స్ అనేటువంటి కలర్స్. ఈ కలర్ ఎలా ఉంటుందంటే హ్యాష్ కలర్కి ఇలా ఓకే వేరే సార్. దానికి మిక్సింగ్ కలర్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత రేడియస్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో కలర్ కలర్ అనేటువంటిది వైట్ కలరే ఇద్దాం. ఓకే సార్. దానిపైన మెన్షన్ చేసేటువంటి ఫాంట్ సైజు కూడా అంటే మనం ఆ బటన్ పైన రాయాలని అనుకుంటే ఫాంట్ సైజ్ అనేటువంటిది కూడా ఉండాలి కాబట్టి సైజ్ అనేటువంటిది కూడా 16 పిక్సెల్ 16 పిక్సెల్ అనేటువంటిది ఉండాలి. సో దాని తర్వాత మ్, సో దీనికి కర్సర్ అనేటువంటిది కూడా దానిలో క్లిక్ చేసినప్పుడు అది ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా రాసుకోవచ్చు. ఒకవేళ రాసుకోవాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. సో కానీ నేను ఇక్కడ రాస్తున్నాను కర్సర్ అనేటువంటిది పాయింటర్ టైప్లో కనిపించాలి. ఆ, నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి దీన్ని నేను నేను ఆ ఫామ్ని ఊహించుకుంటూ ఇక్కడ ఈ ఈ కోడ్ చెప్తున్నారు అనేటువంటి దాన్ని సార్. రాస్తున్నాను. కానీ నేను ఓకే నా సార్. నా ఊహతో మీరు కూడా కలవాలి. మీరు కూడా ఈ అవును పం- సార్. మీరు ఈ సాఫ్ట్వేర్ అనేటువంటి దానిలో ఎక్కువగా ఊహించుకోవడం ఎవరైతే ఎక్కువగా ఊహిస్తారో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. దాన్నే మనం ఓకే ఏమంటాం అంటే ఇమాజినేషన్ అండి. ఓకే ఆ ఓకే. ఇమాజినేషన్ అనేటువంటిది మనకు ఉంటేనే ఎక్కువగా మనం కోడ్ని మనం బాగా రాయగలుగుతాం. ఇప్పుడు ఈ చూడండి, అవును ఇప్పుడు బటన్ అనేటువంటి దానికి నేను నేను ఊహించుకుంటూ నా ఊహల్లో రాస్తూ ఉన్నాను. ఇది కలర్ దీనికి ఎలా అవును సార్. ఉండాలి, ఇలా ఉండాలి, ఈ ఎలా ఉండాలని. కలర్. ఇప్పుడు అవును ఈ సార్. కర్సర్ ఈ బటన్ పైన నా పాయింటర్ ఇలా యూజ్ చేసిన వెంటనే ఇప్పుడు ఇలా ఉందనుకోండి పాయింటర్, దీన్ని పాయింటర్ అంటారు, ఓకే సార్. దీన్ని కర్సర్ అంటారు. ఓకే సార్. దీన్ని కర్సర్ అంటారు. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే ఆ బటన్ మీద ఆ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ మీద నా పాయింటర్ని ఈ కర్సర్ని తీసుకెళ్ళిన వెంటనే పాయింటర్ కింద మారిపోవాలి, అంతే తప్ప కర్సర్తో ఓకే క్లిక్ సార్. చేయకూడదు అని నేను దానికి కూడా నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఇక్కడ ఓకే మనం సార్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం అని అంటే కర్సర్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఇక్కడతో మనకి బటన్ అనేటువంటిది క్లోజ్ అయిపోయింది. సో దీని తర్వాత ఓకే సార్. ఏంటంటే ఆ బటన్ మీద నుంచి పాయింటర్ పక్కకి పెట్టిన వెంటనే మళ్ళీ ఎలా మారాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా మారాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి నార్మల్గా కొన్ని- మళ్ళీ అదే. మామూలుగా వచ్చేసేయాలి. దాన్ని ఏమంటారంటే మౌస్ ఓవర్ అని అంటాం. మనం ఆ, కొన్నిటిని చెప్పుకున్నాం ఎలా ఒక కలర్ కింద ఎలా ఉంది పాయింటర్ దాని మీద ఉన్నప్పుడు ఏ కలర్ ఆ గ్రీన్ కలర్ కాంప్లెక్స్. మారకుండా ఉండి ఇలా మౌస్ ఓవర్ అయిన వెంటనే అది మాయమైపోయేటట్టు కదా అవును సార్. డిజపేర్ అయిపోయేటట్టుగా. సో అలాగే బటన్ మీద నుంచి పాయింట్ అవ్వగానే కూడా ఎలాగ అవ్వాలి, ఏ కలర్ కనిపించాలనేటువంటి దాన్ని కూడా మనమే ఇక్కడ రాయాలి. అండ్ బటన్ అనేటువంటి దానికి ఒక ఎలిమెంట్ అనేటువంటి దానికి ఓవర్ ఓవర్ అనేటువంటి దానికి ఇక్కడ దీనికి కూడా ఒక ఎలిమెంట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. అది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ దీనికి ఏం కలర్ రావాలంటే ఇలా సంథింగ్ ఒక ఒక కలర్ ఏదో ఒకటి ఇద్దాం. 5 సంథింగ్. సో ఇక్కడ నాకు ఇచ్చినటువంటి ఇదంతా ఏంటో ఏంటో మేడం తెలుసా,
ఇప్పుడు మొత్తం ఇది రాసిందన్నీ కూడా మనం జావా ఉమ్. స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ లో డిజైనింగ్ రాసాం. ఇదంతా హెచ్టిఎంఎల్ కోడ్ కాదు. ఇది మనం రాసిన అవును సార్. జావా జావా. స్క్రిప్ట్ అనేటువంటి దానిలో మనం ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ కాకుండా ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ రాసాము. ఇదంతా కూడా ఉమ్. ఏంటిది, జస్ట్ డిజైనింగ్స్ అనేటువంటి వాటిని చేసాం. అవును. హెచ్టిఎంఎల్ ఓకే సార్. అనేటువంటిది ఏమీ రాయలా. స్టైల్ జావా స్క్రిప్ట్ అనేటువంటి ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడిఫికేషన్స్, అవి ఎలా ఉండాలి ఏంటి, ఆ, దానిలో బటన్ ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ మోడిఫికేషన్స్ ఇవన్నీ రాసాం అంతే. ఇంకా హెచ్టిఎంఎల్ కోడ్లోకి అవును. వెళ్ళలేదు మనం, ఏమండి? అవును. కాబట్టి ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే సిఎస్ సార్. జావా స్క్రిప్ట్ అంటున్నాను, సారీ, అవును. స్టైల్. అంటే స్టైల్. స్టైల్ అంటే మనం ఏమనుకోవాలి మేడం? స్టైల్ అంటే స్టైల్ ట్యాగ్ ఎందులో యూజ్ స్టైల్. చేస్తాం? సిఎస్ఎస్ లో యూజ్ చేస్తామా, జావా స్క్రిప్ట్ లో యూజ్ చేస్తామా? ఎస్ సార్. సిఎస్ఎస్ లోనే. అదే జావా స్క్రిప్ట్ లో అయితే స్క్రిప్ట్ అని రాస్తాం. ఫిట్. స్క్రిప్ట్ అని రాస్తాం. ఇప్పుడు దీన్ని ఎక్స్టర్నల్ గా రాయాలని అనుకుంటే, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గా రాయాలంటే ఇవన్నీ మొత్తం అన్ని కాపీ చేసి వేరే నోట్ ప్యాడ్ లో కాపీ చేసి దానికి మనం డాట్ సిఎస్ఎస్ అని చెప్పి నోట్ చేయొచ్చు ఎక్స్టర్నల్ అవును గా. సార్. కానీ డాట్ దానికన్నా ఎస్. ఒకటే డాక్యుమెంట్ లో ఉంటే, ఇది చిన్నగానే రాస్తున్నాం కాబట్టి ఒకటే డాక్యుమెంట్ లో ఉంటే కొంచెం మనం మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు, ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇక్కడ ఓకే. దీన్ని మనం క్లోజ్ చేయలేదు, ఇక్కడ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి స్టైల్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేస్తాం. సో దాని తర్వాత పైన హెడ్ క్లోజ్ చేయలేదు, హెడ్ క్లోజ్ చేయలేదు కదండి. టైటిల్ క్లోజ్ చేసాము, హెడ్ క్లోజ్ చేయాలి. అవును ఈ సార్. స్టైల్ హెడ్ లోపల మాత్రమే హెచ్టిఎం చేయాలి. క్లోజ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఓకే సార్. హెడ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. రైట్, హెడ్ క్లోజ్ చేశాక ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటే ఇప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇప్పుడు మనం బాడీ అనేటువంటి ట్యాగ్ లో ఇప్పుడు హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. పైన ఓకే. నాకు హెచ్1 అనేటువంటి హెచ్1 అనేటువంటి ట్యాగ్ రావాలి. దీన్ని మనం ఫీడ్, సారీ, ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ ఫామ్ అని చెప్పని అన్నాము. సో దీనికి హెచ్1 అనేటువంటి ట్యాగ్ ని క్లోజ్. పైన మనం హెచ్1 కదా మేడం దానికి పెట్టింది, అవును ఇక్కడ సార్. హెచ్1 ఏనా? హెచ్1 ఓకే, హెడ్. రైట్. సో హెచ్1 తర్వాత ఇక్కడ మనం ఒక ఫామ్ ని క్రియేట్ చేద్దాం. ఈ ఫామ్ లో ఎన్ని ఫామ్స్ మనం క్రియేట్ చేయాలని అనుకుంటే ప్రతిదానికి ఒక కామెంట్ అనేటువంటి దాన్ని పెట్టుకుందాం, మనకి గుర్తుంటుంది. ఓకే. ఒక కామెంట్ అనేటువంటి దాన్ని ఇలా కామెంట్ కింద గుర్తు పెట్టుకుని ఇక్కడ మనం నేమ్ నేమ్ టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దానికి ఫామ్, నేమ్ టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దానికి ఫామ్ రాస్తున్నాం. ఇది ఇక్కడి నుంచి ఇది మేడం, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది హెడ్డింగ్. ఇక్కడ ఫామ్ అని అంటే ఒక జస్ట్ ఒక బాక్స్ లాగా ఇలా రావాలని చెప్పి మనం దానికోసం నేమ్ బాక్స్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ నేమ్ అని సబ్ హెడ్డింగ్ వచ్చి ఇక్కడ బాక్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అందులో మనం నేమ్ టైప్ చేయమని అర్థం, అంతే కదండి. ఫీడ్బ్యాక్ ఫామ్ లో అలాగే అవును ఉంటుంది సార్. కదా. సో కాబట్టి ఈ అవును. నేమ్ అనేటువంటిది దీనిలో ఇప్పుడు మనం ఏం రాయాలని అంటే లేబుల్, లేబుల్ ఫర్ దేనికి, ఈ లేబుల్ అనేటువంటిది నేమ్ అనేటువంటి దానికి, నేమ్ అనేటువంటి దానికి లేబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ నాకు ఆ లేబుల్ ఎలాగ ఉండాలని అంటే ఇలా నేమ్ అని చెప్పి ఇలా ఉండాలి, అంతే కదా మేడం. ఓకే. ఓకే సార్. లేబుల్. దాని తర్వాత ఈ లేబుల్లో ఈ టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఇలా ఉండి పక్కన లేబుల్ అనేటువంటిది ఉంది. లేబుల్ అనేటువంటిది నేమ్ అని చెప్పిన తర్వాత దీని పక్కన ఇలా టెక్స్ట్ బాక్స్ అని వస్తుంది. దానికి మరి టైపు ట్యాగ్ రావాలి కదా, ఇన్పుట్ టైప్ ట్యాగ్. ఇన్పుట్ టైప్ దానిలో ఏం టైప్ అవ్వాలని అంటే టెక్స్ట్ అనేటువంటిది టైప్ అవ్వాలి. ఓకే సార్. సో టెక్స్ట్ అన్ని టైప్ అవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్కి నేను ఒక ఐడి అనేటువంటి దాన్ని మెన్షన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మనం నేమ్ అని చెప్పి అక్కడ పైన మనం సిఎస్ఎస్ కోడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో అందుకని ఓకే. అంటే ఇక్కడ మనం ప్రీవియస్ మీకు గుర్తుందో లేదో, ఒక ఇన్పుట్ ట్యాగ్ లో ఇంటర్నల్ గా ఐడి అనేటువంటి దానితో మనం అంటే ఒకటే ఇన్పుట్ కాకుండా మల్టిపుల్ ఇన్పుట్స్ రాస్తున్నాం. ఎందుకని? అవును సార్. నేమ్ అనేటువంటి దానికి ఒక టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఉంటుంది, ఈమెయిల్ అనేటువంటి దానికి ఒక ఇన్పుట్ టైప్ ఉంటుంది. అలా ఒకటే. చాలా ఇన్పుట్స్ అవును రాస్తాం సార్. కాబట్టి ఒకే ఇన్పుట్ ట్యాగ్ రాస్తే అన్నిసార్లు మనం ఐడెంటిఫై చేయడం కుదరదు కాబట్టి ఒక్కొక్క దానికి ఐడి అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకున్నాను. దీనికి ఐడి, ఇది ఓకే. ఇన్పుట్, ఇది నేమ్ సంబంధించినటువంటి ఇన్పుట్ కాబట్టి ఐడి అనేటువంటి దానికి నేమ్ అని రాసేస్తున్నాను, సరిపోతుంది అప్పుడు, అంతే ఓకే కదండి. సార్.
నేమ్ అని రాసేస్తాను. సో ఓకే. అప్పుడు క్లియర్గా నాకు నేమ్ అని సరిపోతుంది. సో నేమ్ అని ఇచ్చిన తర్వాత దీనిలో ఐడి ఈక్వల్ టు నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు ఇక్కడ నేమ్ అనేటువంటి రాసి ఇక్కడ మనం ప్లేస్ హోల్డర్ అనేటువంటిది కూడా మనం రాయాలి. సో అది అందులో ఏ ప్లేస్ హోల్డర్ అవ్వాలి అంటే ఏ టైప్ ఆఫ్ ప్లేస్ హోల్డర్ అనేటువంటిది అంటే మనం అక్కడ ఏం ఎంటర్ యువర్ ఫుల్ నేమా లేకపోతే ఫస్ట్ నేమా సెకండ్ నేమా అనేటువంటిది అక్కడ మనం ఒక హింట్ ఇస్తే యూజర్ అనేటువంటి వాడు అదే రాస్తాడు అక్కడ. ఓకే సార్. ప్లేస్ హోల్డర్ అనేటువంటిది ఏంటనంటే మేడం మనం ఇందాక ఫోన్ నెంబర్ అనేటువంటి దానికి చెప్పారు ఫోన్ మనం నెంబర్ దాంట్లో ఆ చూసాను. చూసాం కదా సేమ్ అలా మనకి మనం ఒక హింట్ అనేటువంటి దాన్ని ఇచ్చినట్టుగా అనమాట. అండ్ మనీ అంటే ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ ఓకే. అని ఒక స్ట్రింగ్ అని ఇచ్చి లాస్ట్ లో మనం అది ఇచ్చిన తర్వాత ఆ ట్యాగ్ క్లోజ్ చేయడానికి రిక్వైర్డ్ అని చెప్పి కూడా మనం ఇక్కడ రాసాం. రిక్వైర్డ్ అని చెప్పి ఓకే. ఇన్పుట్ టైప్ అనేటువంటి దాన్ని ట్యాగ్ ని క్లోజ్ క్లోజ్. చేసేసాం. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడతో మనకి నేమ్ అనేటువంటి దాంతో అయిపోయింది అండ్ నేమ్ అయిపోయింది. సో ఇప్పుడు దీని తర్వాత ఈ ఫామ్ నెక్స్ట్ ఇంకొక ఫామ్ ఏంటంటే ఈమెయిల్ ఐడి. ఓకే సార్. ఈమెయిల్ ఈమెయిల్ ఐడి ఐడి. లేకపోతే ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్. ఓకే సార్. ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్. సో ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దానికి కూడా పక్కన మనకి మళ్ళీ లేబుల్ కావాలి. సో కాబట్టి లేబుల్ ఫర్ దేనికోసం అని అంటే ఇక్కడ కూడా సేమ్ నేమ్ అనేటువంటిది వస్తుంది. ఈమెయిల్. ఓకే. నేమ్ అనేటువంటి దాన్నే మెయిల్ ఐడి అన్నా కూడా మనం అక్కడ నేమే కాబట్టి టెక్స్ట్ కాబట్టి సో అక్కడ అవును మనం సార్. లేబుల్ ఫర్ నేమ్ అని చెప్పి ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ కూడా మనం ఇక్కడ ఓకే సారీ ఇక్కడ మనం ఎబిలిటీ ఓపెన్ ఇక్కడ చేయడం. ఈమెయిల్ ఐడి అని ఇద్దాం. మీరు ఓకే అన్నట్టుగా సార్. ఈమెయిల్ ఐడి అని ఇద్దాం. ఈమెయిల్ ఐడి అని ఇచ్చి సో ఇక్కడ మనకి పక్కన ఏం రావాలంటే ఈమెయిల్ అని చెప్పి ఈ లేబుల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ సో దీనికి మళ్ళీ ఇక్కడ అక్కడ మళ్ళీ లైవ్ మనం ఓపెన్ చేయలేదు. ఎక్కడ మేడం లేబుల్ పైన పైన ఇది ట్యాగ్. ట్యాగ్ ఓపెన్ చేయలేదు. ఇది ట్యాగ్. ఓకే సూపర్ ట్యాగ్. సో ఇక్కడ మనం ఇది క్లోజ్ చేస్తాం. అండ్ సో ఇక్కడ మనం స్పేస్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అంటే ఇక్కడ మార్జిన్స్ అనేటువంటిది ఇవ్వకుండా ఉంటేనే అన్నీ ఒక్కటే ఈక్వల్ గా వస్తాయి మనకి కరెక్ట్ గా. ఓకే సార్. లేకపోతే దానికి దీనికి డిఫరెన్స్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో లేబుల్ క్రియేట్ చేసాం. ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ టైప్ అనేటువంటి దాన్ని దీనికి కూడా సేమ్ అలాగే రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్పుట్ నే మనం ఇలా కాపీ చేసేసుకుని ఓకే ఇక్కడ సార్. పేస్ట్ చేసి ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మార్చుదాం. ఇన్పుట్ అనేటువంటి టైప్ దగ్గర ఇక్కడ ఈమెయిల్ ఐడి అని ఇక్కడ మనం టైప్ చేద్దాం. ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఈమెయిల్ ఐడి. అనేటువంటి దాన్ని ఇచ్చి ఇక్కడ ఐడి అనేటువంటి దానికి ఆ, ఏం చేద్దాం ఐడికి కూడా ఇది నేమ్ దానికి నేమ్ పెట్టాం కాబట్టి దీనికి ఐడి ఈమెయిల్ అనే పెడదాం. ఇందాక ఐడి ఓకే సార్. ఈ నేమ్ ఫామ్ కి నేమ్ పెట్టాం ఐడి ఫామ్ కి ఓకే. మెయిల్ అని పెడదాం ఏమండి. ఓకే సో సార్. దాని తర్వాత మెయిల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ అనేటువంటిది ఉంది. నేమ్ అనేటువంటి దానికి కూడా ఇక్కడ పైన అక్కడ దానికి ఏం కావాలంటే ఈమెయిల్ అనే ఉండాలి. ఈమెయిల్ అనే ఉండాలి. సో నెక్స్ట్ దాని తర్వాత ప్లేస్ హోల్డర్ ఎంటర్ అనేటువంటిది యువర్ ఉంటుంది. ఈమెయిల్ ఐడి. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ అందాం మళ్ళీ ఇంకా ఐడి ఎందుకండి ఓకే సార్. ఈమెయిల్ అందాం సరిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అయిపోయింది ఇక్కడితో. దాని తర్వాత ఇంకొకటి ఏంటనంటే రేడియో బటన్స్ పెడదాం. ఆ రేడియో బటన్స్ అంటే ఓకే. దానికి ఏంటి ఓవరాల్ కరికులం అనేటువంటిది అంటే రేటింగ్ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఆ రేటింగ్ అనేటువంటి దానికి రేడియో బటన్స్ మనం మెన్షన్ చేద్దాం. అంటే సో దానిలో ఆమ్, ఏంటి ఎక్సలెంట్ గుడ్ యావరేజ్ ఇలాంటి బటన్స్ మనం పెట్టామనుకోండి వాడు అదే సెలెక్ట్ చేస్తాడు కదా మేడం. అంటే అవును సార్. ఇక్కడ ఒక హింట్ పెడదాం ఏమనంటే ఒక కామెంట్ రేడియో వీడియో బటన్. బటన్. టెక్స్ట్ బాక్స్. ఈ రేడియో బటన్స్ కి సేమ్ మళ్ళీ మనం లేబుల్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. ఆ పక్కన మనకి రావాలని అనుకుంటే హెడ్డింగ్ దానిపైన రావాలని అనుకుంటే సో అక్కడ ఓకే ఏం సార్. చేద్దాం హెడ్డింగ్ హౌ వుడ్ యూ రేట్ ద
ఓవరాల్ ఓవరాల్ కరికులం అని చెప్పి దీనికి ఇక్కడ లేబుల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేశారు. క్లోజ్. అండ్ సో ఇప్పుడు లేబుల్ క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం మల్టిపుల్ థింగ్స్ మనం పెడుతున్నాం కాబట్టి రేడియో బటన్స్ అనేటువంటి 1 or 2 కాకుండా మోర్ దాన్ 2 అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక కంటైనర్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయొచ్చు. కంటైనర్ ట్యాగ్ తీసుకోవచ్చు మనం. మోర్ మోర్ దాన్ 2 అనేటువంటి దాన్ని ఉన్నప్పుడు ఎక్కువ మనం యూజ్ చేయాలని అనుకున్నప్పుడు కంటైనర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఆ ఓకే కంటైనర్ సార్. ట్యాగ్ అనేటువంటి దాన్ని ఏమనుకున్నాం, డిఐవి అనేటువంటి ట్యాగ్. ఓకే సార్. ఓకే. సో ఇలాంటి ట్యాగ్స్ అనేటువంటి ఆ, ఈ డిఐవి అనేటువంటిది డివిజన్ సంబంధించినటువంటి ట్యాగ్ అనేటువంటిది ఒక చోటే అవును సార్. కాకుండా చాలా చోట్ల యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడే కాకుండా ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ చాలా ఉన్న చోట మళ్ళీ డిఐవి యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు సో ఈ మల్టిపుల్ ఉంటాయి కాబట్టి ఇందాక ఈ లేబుల్స్ మల్టిపుల్ ఉన్నప్పుడేమో ఐడి క్రియేట్ చేసాం. దీనికి మల్టిపుల్ అనేటువంటి ఉన్నప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే క్లాస్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఓకే సార్. క్లాస్ ఈక్వల్ టు క్లాస్ అంటే దీన్ని మనం కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం మేడం, డాట్ అనేటువంటి దాంతో కాల్ చేస్తాం కదా సిఎస్ఎస్ లో. అవును సార్. క్లాస్ నేమో సిఎస్ఎస్ సార్. క్లాస్ లో ఎందుకంటే పైన మనం చూడండి ఇక్కడ డాట్ ఆప్షన్ అనేటువంటి క్లాస్, నేను అందుకే ఇక్కడ డాట్ యూజ్ చేసింది దీని క్లాస్ చూస్ చేద్దామని. ఇక్కడ కూడా డాట్ యూజ్ చేశాను, దీనికి కూడా డాట్ క్లాసే యూస్ యూజ్ చేసాం. చేద్దామని. సో అవును కాబట్టి సార్. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఈ డివిజన్ అనేటువంటి ఈ కంటైనర్ కి క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఈ ఈ క్లాస్ అనేటువంటి దానికి ఒక పేరు ఇద్దాం. ఏం పేరు ఇద్దాం అంటే ఆప్షన్స్ అని పైన పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఆప్షన్స్ అనే ఇద్దాం. అక్కడ ఓకే పైన సార్. ఆప్షన్ అని కాల్ చేసాం కదా క్లాస్ తో, అవును సార్. డాట్ ఆప్షన్ అని. సో అందుకని ఇక్కడ మనం కూడా ఆప్షన్ అని ఇద్దాం ఏమండి. సో ఆప్షన్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే ఇన్పుట్ టైప్. సో దీనికి దీనికి ఇన్పుట్ టైప్, ఈ టైప్ అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే సో అక్కడ నేమ్ కి నేమ్ అని ఇచ్చాం, మెయిల్ కి మెయిల్ ఇచ్చాం. ఇవి రేడియో మెయిల్ బటన్స్ ఇచ్చాం. యూజ్ చేయాలని అనుకున్నాం కాబట్టి రేడియో. రేడియో. అండ్ ఈ ఇన్పుట్ టైప్లు అన్నిటికి ఆడియో ఐడి అని ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఈ ఇన్పుట్ టైప్ కి సపరేట్ గా మనం ఐడి ఇవ్వాలి. సో ఈ ఐడి అనేటువంటిది ఏంటంటే ఎక్సలెంట్. ఓకే సార్. ఎక్సలెంట్ నేమ్ అనేటువంటిది ఏంటని అంటే నేమ్ అనేటువంటి దానికి రేటింగ్ ఓకే. అని ఇస్తాం. సో రేటింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇచ్చేటువంటి రేటింగ్ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే ఆ, మనం ఇక్కడ ఇచ్చే రేటింగ్ అనేటువంటిది వాల్యూకి సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ వాల్యూ అనేటువంటిది ఏంటి అని అంటే ఎక్సలెంట్ అనేటువంటిది వాల్యూ. ఓకే సార్. ఎక్సలెంట్ అనేటువంటి వాల్యూ. సో ఇక్కడికి మనకి ఇన్పుట్ టైప్ అనేటువంటిది అయిపోయింది. సో ఇన్పుట్ టైప్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఇన్పుట్ టైప్ తర్వాత లేబుల్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇన్పుట్ ఇన్పుట్ టైప్ అయిన తర్వాత సో లేబుల్ అనేటువంటి దాన్ని లేబుల్ ఫర్ పక్కన మనకి అంటే ఇప్పుడు మేడం నేను ఇమేజినేషన్ చేసేది ఏంటని అంటే రేడియో బటన్ వస్తుంది దానికి పక్కన అంటే ఇక్కడ ఇక్కడ ఇలా రేడియో బటన్ వస్తుంది. రేడియో బటన్ అంటే ఇలా రౌండ్ గా ఉండి మనం సెలెక్ట్ చేసేది మేలు ఫిమేల్ కి ఏది అవును ఉన్నదో అది సార్. సెలెక్ట్ చేస్తాం కదా మేడం. సో అలా ఒకటి వచ్చిన తర్వాత రేడియో బటన్ వచ్చిన తర్వాత దానికి పక్కన కూడా లేబుల్ ఉండాలి కదా. ఇప్పుడు రేడియో అవును సార్. బటన్ ఉందనుకోండి దాని పక్కన మేల్, ఇంకో రేడియో బటన్ ఉందనుకోండి దాని పక్కన ఫిమేల్ అలా ఉంటది కదా. ఫీమేల్. అందుకని అందుకని ఇక్కడ అవును లేబుల్ సార్. క్రియేట్ చేస్తున్నా, ఈ పైన ఉన్నటువంటి ఓకే. ఇన్పుట్ అనేటువంటి దానికి లేబుల్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఓకే సార్. ఈ లేబుల్ అనేటువంటిది ఫర్ దేనికోసం ఈ లేబుల్ ఎక్సలెంట్ అనేటువంటి దానికోసం. సో కాబట్టి సార్. ఎక్సలెంట్ అని పక్కన కనిపించాలి ఆ రేడియో బటన్ పక్కన, అంతే కదా మేడం. ఓకే సార్. లేబుల్ పక్కన ఈ లేబుల్ అనేటువంటి దేనికోసం అని అంటే ఎక్సలెంట్ కోసం. ఎక్సలెంట్ అనేటువంటి దాని పక్కన ఏం కనిపించాలని అంటే నాకు ఇలా ఎక్సలెంట్ అని నాకు లేబుల్ కనిపించాలి. సో ఈ లేబుల్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే సార్. లేబుల్ క్లోజ్ చేసేసి దీనికి పక్కన నేను మళ్ళీ దాని కిందకి రావాలి కాబట్టి ఆప్షన్ దీనికి బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాను. ఓకే సార్. అండ్ ఇక్కడ చూడండి దీనికి నేను ఎంటర్ పెట్టి మీరు ఇది పెద్ద కోడ్ అని మీరు ఫీల్ అవ్వద్దు. మనం చాలా సింపుల్ గానే మనం డిజైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఓకే. ఈమెయిల్ ఐడి రాస్తున్నాము, సారీ నేమ్ అనేటువంటి దాన్ని రాస్తాము ఫాము, దాని తర్వాత ఈమెయిల్ ఫామ్ రాసాము, ఈమెయిల్ తర్వాత రేడియో బటన్స్ రాసాము. రేడియో బటన్. రేడియో బటన్స్ లో
ఒక డివిజన్ అనేటువంటి కంటైనర్ యూజ్ చేసాము. దీనికి క్లాస్ అని చెప్పి సపరేట్ చేయడానికి ఒక గుర్తు కోసం, ఐడెంటిఫికేషన్ కోసం క్లాస్ అవును అనేటువంటి దాన్ని సార్. మెన్షన్ చేసాము. దీనిలో ఓకే సార్. రేడియో బటన్ అనేటువంటి ఒక రేడియో బటన్కి ఏంటంటే ఎక్సలెంట్ అనేటువంటి లేబుల్ ఇచ్చాము ఒక రేడియో బటన్కి. ఈ రేడియో బటన్ క్రియేట్ చేయడానికి ఇన్పుట్ టైప్ అని చెప్పి రేడియో అని చెప్పి దీనికి ఎక్సలెంట్ కోసం యూజ్ చేస్తున్నామని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో నెక్స్ట్ దానికి నేమ్ పక్కన, ఆ రేడియో బటన్కి పక్కన నేము ఎక్సలెంట్ నేమ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసాం. అంతే కదండి, ఇదిగో అవును సార్. లేబుల్ అనేటువంటి దానికి ఎక్సలెంట్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఓకే. ఈ ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇది ఇన్పుట్ అనేటువంటిది రేడియో బటన్ అయిపోయింది. ఇక్కడ మనం బ్రేక్ చేసేసాము. దీని తర్వాత దీని తర్వాత ఎక్సలెంట్ కాకుండా ఇంకొకటి ఉంటుంది, ఏంటి, గుడ్ అని ఉంటుంది. అండ్ సో కాబట్టి ఈ రెండింటిని సేమ్ కాపీ చేసి ఇక్కడే నేను పేస్ట్ చేసి ఇన్పుట్ టైప్ రేడియో బటన్ అండి, సెకండ్ది కూడా రేడియో బటన్, ఐడి అనేటువంటిది అవును. ఎక్సలెంట్ కాకుండా గుడ్ అని ఇస్తాం ఇక్కడ. ఓకే సార్. గుడ్. నేమ్ అనేటువంటిది రేటింగే. రేటింగ్ వాల్యూ సార్. వాల్యూ అనేటువంటిది మాత్రం మనకి ఇక్కడ గుడ్ అనేటువంటి దానికి పక్కన వాల్యూ అవును. అనేటువంటిది ఇక్కడ గుడ్ అని ఇస్తాం. ఓకే సార్. గుడ్. ఇక్కడ వాల్యూ అనేటువంటిది గుడ్ అని ఇస్తాం. అండ్ సో దాని తర్వాత ఇక్కడ మనకి గుడ్ అని ఇచ్చిన తర్వాత లేబుల్. లేబుల్ అనేటువంటి దానిలో ఇది దేనికోసం అంటే లేబుల్ గుడ్ అనేటువంటి లేబుల్, గుడ్. గుడ్ అనేటువంటి లేబుల్. సో నాకు అది దాని పక్కనే నాకు కనిపించాల్సినటువంటిది, నాకు స్క్రీన్ పైన కనిపించేటువంటిది గుడ్ అని కనిపించాలి. సో కాబట్టి ఇక్కడ నేను గుడ్ అని చెప్పి స్క్రీన్ పైన కనిపించడానికి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడతో బ్రేక్ అయిపోయింది. సో దీని తర్వాత ఓకే. ఎక్సలెంట్, గుడ్, దాని తర్వాత ఏముంటుంది, యావరేజ్ ఉంటుంది. అండ్ దీని తర్వాత యావరేజ్ ఉంటుంది. సేమ్ దీన్నే కాపీ చేసి మళ్ళీ ఇంకో రేడియో బటన్ కోసం ఇక్కడ మళ్ళీ నేను పేస్ట్ చేసి ఈ రేడియో బటన్ అనేటువంటిది గుడ్ కాకుండా ఇక్కడ యావరేజ్, యావరేజ్. యావరేజ్. సో ఇక్కడ రేడియో వాల్యూ అనేటువంటిది కూడా యావరేజ్. యావరేజ్. ఇక్కడ ఈ లేబుల్ ఇది ఇక్కడ వరకు ఇన్పుట్ టైప్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ లేబుల్ అనేటువంటి దాన్ని నేను యావరేజ్, ఇక్కడ గుడ్ అనేటువంటి దాన్ని తీసి నాకు డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ యావరేజ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసుకున్నాను. యావరేజ్. ఓకే. ఇంకా కావాలనుకుంటే పూర్ అనేటువంటి దాన్ని కూడా పెట్టుకోవచ్చు. మూడోది అవును సార్. ఫీడ్బ్యాక్ ఇచ్చేది కాబట్టి మనం ఇక్కడ పూర్ అనేటువంటిది కూడా మనం పెట్టొచ్చు. సో ఇక్కడ రేడియో బటన్ ఇక్కడ పూర్ అని టైప్ చేయొచ్చు. పూర్. పూర్. రేటింగ్ వాల్యూ కూడా పూర్ అనేటువంటిది ఇద్దాం. పూర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ వాల్యూ అనేటువంటి దానికి క్యాపిటల్ ఇస్తున్నాను. ఓకే సార్. స్మాల్ లెటరే ఉండాలి, ఇవన్నీ క్యాపిటల్ వచ్చేసింది. ఓకే. సో ఇక్కడ పూర్ రాసాము. ఇక్కడ యావరేజ్ అనేటువంటి దాని దగ్గర కూడా పూర్. పూర్. సో ఇక్కడ నాకు కనిపించేది డిస్ప్లే కనిపించేది కాబట్టి నేను ఇక్కడ కావాలనుకుంటే నాకు నచ్చినటువంటి విధంగా రాసుకోవచ్చు. అయ్యో, పూర్ అని చెప్పి ఇక్కడ ఓకే కూడా సార్. బ్రేక్ చేసాం. సో బ్రేక్ చేసిన తర్వాత లేబుల్ అనేటువంటిది లాస్ట్లో ఇంకా లేబుల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఇంకా బ్రేక్ చేయవసరం లేదు. లేబుల్తో నేను ఇక్కడ ఎండ్ చేసాము. ఏమండి, ఎండ్ చేసి ఇక్కడ నేను ఆ, అది డివిజన్ అనేటువంటి కంటైనర్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తాను. క్లోజ్. అండ్ సో ఇప్పుడు నాకు లేబుల్స్ అనేటువంటి అయింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఫామ్ అనేటువంటి క్రియేట్ చేయడంలో నేమ్ అనేటువంటి దానికి ఒక బాక్స్ పెట్టాము, టెక్స్ట్ బాక్స్. ఈమెయిల్ అనేటువంటి దానికి ఒక టెక్స్ట్ బాక్స్. రేడియో ఈమెయిల్. బటన్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసాము, ఎక్సలెంట్ అవును సార్. అలా అలా అని చేయడానికి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే చెక్ బాక్సెస్ అనేటువంటి వాటిని కూడా నేను క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓకే. ఈ చెక్ బాక్సెస్ అనేటువంటి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయడానికి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటనంటే గుడ్ బ్యాడ్ అనేటువంటి రేడియో బటన్స్ దేనికి ఏ సబ్జెక్ట్స్ కి ఇద్దామని అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మ్యాథ్స్ సబ్జెక్టు, సైన్స్ సబ్జెక్టు, ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని చెక్ బాక్స్ ఇవ్వడానికి ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ చెక్ బాక్స్ అనేటువంటి వాటికి కూడా నేను ఒకటి రాద్దామని అనుకుంటున్నాను. ఓకే సార్. చెక్ బాక్సెస్ రాసి ఇలా దీనిలో ఇప్పుడు మళ్ళీ నేను లేబుల్
అనేటువంటి దాన్ని టైప్ చేసి ఈ లేబుల్ అనేటువంటిది పైన హెడ్డింగ్ ఏం రావాలంటే విచ్ సబ్జెక్ట్ విచ్ సబ్జెక్ట్స్ డూ యూ ఫైండ్ మోస్ట్ యూజ్ఫుల్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి, సో ఈ లేబుల్ అనేటువంటి దాన్ని ఇక్కడతో లేకపోతే ఒక చిన్న బ్రాకెట్లో ఇలా అనేటువంటి దానికన్నా ఒక చిన్న బ్రాకెట్లో సెలెక్ట్ ఆల్ దట్ అప్లై, ఓకే సార్. సెలెక్ట్ ఆల్ ఆల్ దట్ ఆల్ దట్ అప్లై అన్నీ కూడా కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి, చెక్ చేయాలి అని చెప్పి ఇక్కడ లేబుల్ ఓకే అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేసాను. అండ్ ప్రాసెస్. సో లేబుల్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ, ఇక్కడ మళ్ళీ ఇంకొక డివిజన్ ట్యాగ్ అంటే కంటైనర్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాలి, ఎందుకంటే మల్టిపుల్గా ఉన్నాయి కదా మేడం. అవును సార్. సో మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి అందుకని ఇక్కడ మళ్ళీ నేను క్లాస్ అనేటువంటి దాన్ని దీనికి పేరు మారుస్తున్నాను. క్లాస్ అనేటువంటి దానికి ఇక్కడ కూడా క్లాస్ అనేటువంటిది ఎలా మెన్షన్ చేసాం, ఆప్షన్స్ ఆ పైన రెండు కూడా ఆప్షన్స్ పెట్టాం కదా మేడం ఇక్కడ సిఎస్ఎస్ లో. ఇదిగో ఇక్కడ అవును ఇక్కడ సార్. ఆప్షన్సే ఇక్కడ టూ ఆప్షన్సే. ఆప్షన్స్. సో అవును సార్. కాబట్టి ఈ క్లాస్ అనేటువంటి దానికి కూడా సేమ్ ఆప్షన్స్ అనేటువంటి దాన్నే మెన్షన్ చేద్దాం. ఆప్షన్స్ అనేటువంటి దాన్ని ట్యాగ్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ దీనికి ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఇందాకైతే రేడియో బటన్ అని పెట్టాము, ఇప్పుడేమో చెక్ బాక్స్ అని పెడదాం. చెక్ బాక్స్ ఈ ఇన్పుట్ టైప్ కి కూడా ఐడి అనేటువంటి దాన్ని ఇద్దాం. ఇందాక నేమ్ కేమో ఐడి నేమ్ అని ఇచ్చాం, రేడియో బటన్ కేమో ఐడి అనేటువంటి దాన్ని రేడియో అని ఇచ్చాం. సో కాబట్టి ఇక్కడ ఐడి అనేటువంటిది ఏమి ఇద్దామంటే మ్యాథ్ సబ్జెక్ట్ ఫస్ట్ ముందు మ్యాథ్ సబ్జెక్ట్ అనేటువంటి దానికి ఇద్దాం. మ్యాథ్ ఐడి అనేటువంటిది ఈ ఇన్పుట్ ఐడి అనేటువంటిది దేనికోసం అంటే మ్యాథ్ అనేటువంటి దానికి. సో ఈ మ్యాథ్ అనేటువంటి దానికి అయిన తర్వాత దీనికి నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడానికి సబ్జెక్ట్. హలో మేడం. వింటున్నాను సార్. ఓకే మేడం. సో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ నేమ్ అనేది వచ్చి సబ్జెక్టు, సో వాల్యూ అనేటువంటిది వచ్చి ఇది మ్యాథమెటిక్స్ అనేటువంటిది. ఈ వాల్యూ అనేటువంటిది మనకి ఏంటంటే స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది, ఈ వాల్యూ అనేటువంటిది మనం యూజ్ చేసేది. సో కాబట్టి మ్యాథమెటిక్స్ అని చెప్పి ఇక్కడ ఇన్పుట్ టైప్ మనకి అయిపోయింది. ఇన్పుట్ టైప్ అయిపోయిన వెంటనే దీని తర్వాత మనకి ఇక్కడ లేబుల్ ట్యాగ్, లేబుల్ ఫర్ దేనికోసం అని అంటే ఇక్కడ మనకు మ్యాథ్ అనేటువంటి దానికోసం ఈ లేబుల్ ట్యాగ్. నాకు అక్కడ కనిపించేటువంటిది ఏం కనిపించాలని అంటే మ్యాథమెటిక్స్ అని నాకు కనిపించాలి. సో ఇక్కడ నేను లేబుల్ అనేటువంటి దాన్ని నేను ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే సార్. అండ్ లేబుల్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ మరి 1 by 1 కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ కూడా యూజ్ చేస్తాను. బ్రేక్. అండ్ సో ఇప్పుడు ఇది ఒక మ్యాథ్ సబ్జెక్ట్ మాత్రమే అయింది. ఇప్పుడు నేను అవును సార్. అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్జెక్ట్కి ఈ దీన్ని మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం ఓకే ఏం సార్. మెన్షన్ చేద్దాం, ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ఐడి. మ్యాథ్ కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏమిద్దామంటే సైన్స్ ఇద్దాం. సైన్స్ సైన్స్ సో సబ్జెక్టు వాల్యూ ఇక్కడ సైన్స్ అని ఇవ్వాలి. సైన్స్ అని ఇవ్వాలి. సో ఇక్కడ లేబుల్ దగ్గర ఇక్కడ మనం డబుల్ కొటేషన్ క్లోజ్ చేయలేదు, అవును సో సార్. ఇక్కడ పైన సైన్స్ ఇవ్వాలి. పైన కూడా క్లోజ్. ఎక్కడ క్లోజ్ చేయలేదు మేడం, ఇక్కడ చేయలేదు. సో ఇక్కడ మ్యాథ్స్ కూడా దగ్గర సార్. మ్యాథ్ దగ్గర కూడా ఓకే. సైన్స్ ఇక్కడ క్లోజ్ చేయలేదు. ఇంకెక్కడన్నా చూడండి. ఇక్కడ సార్ మ్యాథమెటిక్స్ పక్కన మ్యాథ్ అని పెట్టాలి సార్, అక్కడ క్లోజ్. ఇక్కడ మేడం సో అయితే కింద ఇక్కడ కింద ఒక దాన్ని కాపీ చేసామని అంటే కంపల్సరీ అది కిందది కూడా సేమ్ అదే వస్తుంది. అలాగే వస్తుంది. రైట్. ఇప్పుడు సైన్స్ అనేటువంటిది అయింది. నెక్స్ట్ ఇప్పుడు కంప్యూటర్స్ అని పెడదాం మేడం. సైన్స్ ఓకే తర్వాత కంప్యూటర్స్ అని పెడదాం. సో ఇక్కడ చెక్ బాక్స్ అండ్ టైప్ చెక్ బాక్స్ ఐడి ఇక్కడ కంప్యూటర్స్, సబ్జెక్ట్ వాల్యూ అనేటువంటిది కూడా ఇక్కడ మనం కంప్యూటర్స్. కంప్యూటర్స్
సో ఇక్కడ సైన్స్ అనేటువంటి దగ్గర కూడా కంప్యూటర్ కంప్యూటర్. ప్లస్ కంప్యూటర్స్. రైట్. సో ఇప్పుడు లేబుల్ ఇన్పుట్ కంప్యూటర్స్, 3 కంప్యూటర్స్ అయినాయి. సో ఇంకోటి ఏమన్నా యూజ్ చేద్దాం మేడం, ఇంగ్లీష్ సబ్జెక్ట్ యూజ్ చేద్దాం. సో చెక్ బాక్స్ ఇక్కడ ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాల్యూ ఇక్కడ కూడా ఇంగ్లీష్, ఇంగ్లీష్. ఇక్కడ కూడా ఇంగ్లీష్, ఇక్కడ కూడా ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఇది క్యాపిటల్ అవుతుంది. సో ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత దీనికి ఇక్కడ మనం కంటైనర్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు కంటైనర్ క్లోజ్ అయిపోయింది. సో లాస్ట్లో మనం ఏదైనా సజెషన్స్ అనేటువంటి దాన్ని లాస్ట్లో ఇవ్వచ్చు కదా మేడం, వాళ్ళు స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా అవును వేరే వాళ్ళు సార్, సజెషన్స్ ఇవ్వచ్చు. సో ఆ సజెషన్కి ఒక టెక్స్ట్ ఏరియా అనేటువంటి దాన్ని మెన్షన్ చేసాం పైన. ఆ టెక్స్ట్ ఏరియా అనేటువంటి దానికి మనం అక్కడ సిఎస్ఎస్ రాసాం, చూసారా మేడం, మీకు గుర్తుందా? ఇదిగో అవును టెక్స్ట్, సార్. టెక్స్ట్ నెక్స్ట్ ఏరియా అని టెక్స్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసాం. బటన్కి టెక్స్ట్, సారీ ఇది ఇక్కడ ఇదిగోండి టెక్స్ట్ ఏరియా కదండి. ఈ టెక్స్ట్ ఏరియా అనేటువంటిది మనకి ఇక్కడ అవును. మనం ఏదైతే ఇస్తున్నామో ఇక్కడ మన ఫీడ్బ్యాక్ కోసం అనమాట. ఈ టెక్స్ట్ ఏరియా అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. టెక్స్ట్ ఏరియా ఇది జస్ట్ కామెంట్ మేడం, ఇది జస్ట్ కామెంటే. ఓకే సార్. లేబుల్ ఫర్ దేనికోసం అంటే సజెషన్, సజెషన్స్. ఇక్కడ ట్యాగ్ క్లోజ్ చేసి ఇక్కడ మనం ఈ పక్కన మనం ఏం చేద్దామంటే ఎనీ సజెషన్స్, ఎనీ సజెషన్స్ టు ఓకే. ఏదన్నా ఒక కామెంట్ లాగా ఇక్కడ పెడదాం. ఎనీ ఇంగ్లీష్. సజి సజి సజీష్ ఓకే. ఎనీ సజెషన్స్ టు, ఎనీ సజెషన్స్ టు ఇంప్రూవ్ ద, ఎనీ సజెషన్స్ టు ఇంప్రూవ్ ద, ఇంప్రూవ్ ద ఇంప్రూవ్మెంట్ అని అందాం. ఓకే. ఇంప్రూవ్మెంట్ అని చెప్పి ఇక్కడ సబ్ హెడింగ్ కింద ఉంచి ఇక్కడ లేబుల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ టెక్స్ట్కి సంబంధించినటువంటి సజెషన్స్కి ఒక టెక్స్ట్ ఐడి కింద మనం క్రియేట్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనేటువంటి దానికి ఒక ఐడి, మరి ఎందుకంటే పైన మనం సిఎస్ఎస్ రాయాలంటే ఐడి ఇవ్వాలి కదా మేడం, ఐడియా. టెక్స్ట్ ట్యాగ్కి ఐడి ఇవ్వాలి. సో కాబట్టి ఐడి ఏంటనంటే సజెషన్సే, ఓకే సార్. సజెషన్స్. సో ఇక్కడ నేమ్ ఈక్వల్ టు సజెషన్స్, సజెషన్స్. సో ఈ సజెషన్స్ తర్వాత ప్లేస్ హోల్డర్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అక్కడ మనం రాయడానికి బాక్స్లో రావడానికి ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు రైట్ ఏ ఫీడ్బ్యాక్, రైట్. ఓకే సార్. రైట్ యువర్ ఫీడ్బ్యాక్, ఫీడ్. ఫీడ్బ్యాక్ అని చెప్పి. సో దీనికి ఫీడ్బ్యాక్ హియర్, ఫీడ్బ్యాక్ ఓకే. హియర్ అని చెప్పి క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ ట్యాగ్ క్లోజ్ చేసి ఇక్కడ దీని టెక్స్ట్ ఏరియా, క్లోజ్. ఏరియా అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేద్దాం. సో ఇది క్లోజ్ చేశాక ఇక్కడ లాస్ట్లో మనం, లాస్ట్లో మనం అక్కడ బటన్ ఇచ్చాం సిఎస్ఎస్లో అవును సార్, కదండి, బటన్. ఇది బటన్స్ ఇచ్చాం. సో కాబట్టి అక్కడ మనం బటన్ ఇక్కడ క్రియేట్ చేయాలి. సో కాబట్టి దీన్ని మనం ఏమందామంటే దీనికి కూడా మనకు గుర్తుండేటట్టుగా ఒక కామెంట్ రాద్దాం, ఏమనంటే సబ్మిట్ బటన్, కాబట్టి సబ్మిట్ అని చెప్పి ఇక్కడ మనం బటన్ క్రియేట్ చేయాలి. బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, సబ్మిట్. సబ్మిట్. సో ఇక్కడ క్లోజ్ చేసి దానిపైన, దానిపైన మనకి ఏం కావాలని అంటే సబ్మిట్ ఫీడ్బ్యాక్ అని బటన్ పైన మనకి నేమ్ రావాలి.
ఓకే సార్. సబ్మిట్ సబ్మిట్ ఫీడ్ ఫీడ్. ఫీడ్బ్యాక్ అని చెప్పి వచ్చి ఆ బటన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్. అని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు వరుసగా ట్యాగ్లన్నీ క్లోజ్ చేసేద్దాం. ఈ ఫామ్ పైన ఓకే. ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేసాము. మ్మ్. ఇక్కడ ఫామ్ ట్యాగ్ ఒకటే ఓపెన్ చేసాము. దాని అవును తర్వాత సార్. బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. దాని తర్వాత బాడీ HTML ట్యాగ్. అంతే. అంతే సార్. సో ఇక్కడ ఫామ్ బాడీ HTML అంతే. ఓకే. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. ఇక్కడ ఫీడ్బ్యాక్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాకుండా ఇక్కడ మనం ప్రాజెక్ట్ అని పెడదాము. ఓకే సార్. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఏమన్నామంటే ఎగ్జిక్యూషన్. దీనిలో ఫీడ్బ్యాక్ ఫామ్ .html. ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇదిగోండి. సో ఇప్పుడు ఇందులో మనకి ఏమన్నా ఎక్కడన్నా లోటుపాట్లు వచ్చినాయేమో చూస్తే ఇక్కడ ఎక్కడో మనం క్రియేట్ ఏ అక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫామ్. ఏరియా ఇది పైన ఆహా, కామెంట్ అది వచ్చింది. కూడా వచ్చేసింది సార్ కామెంట్. పైన కామెంట్ వచ్చింది. సో అంటే పైన టాప్ లో మనకి ఈ కామెంట్ తీసేద్దాం పోనీ. HTML లేదండి తీసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది నార్మల్. ఎక్కడ ఉందండి అది ఎక్కడో ప్రింట్ అయిపోయింది, ఎక్కడికో కాపీ పైన అయిపోయింది అది. పైన పెట్టారు సార్. ఇంకా లేదు మేడం అది. మనం ఇక్కడే కాపీ చేసాము నాకు కానీ అది అది ఎక్కడికో వెళ్ళిపోయింది అది. కాదు ఎక్కడో సార్, ఇది అది ఫోన్ నెంబర్ ఓపెన్ చేశారండి. ఓహో ఫోన్ ఫోన్ నెంబర్ ఇది. నెంబర్ వ్యాలిడేషన్ వచ్చింది సార్. ఓకే. ఫీడ్బ్యాక్. ఇదిగోండి దీని నెంబర్ లేదు, ఇది ఫోన్ నెంబర్ ఇది. షట్. ఫీడ్బ్యాక్ ఫామ్ ఇది అదేనా? అదేంటండి, ఇది మనం ఫీడ్బ్యాక్ ఫామ్ అని కదా పెట్టింది. అవును. దీనిలో టైప్ అయిందా? డిలీట్ అయింది. దీనిలో టైప్ ఇప్పుడు అయిపోయిందా? ఓకే. దీనిలో టైప్ అయింది పైన. బాడీ ఫోన్ నెంబర్, లేబుల్ ఫోన్ నెంబర్, ఇదిగో బటన్స్, ఇన్పుట్, లేబుల్. ఇంకో ఇక్కడ ఉంది కదా సార్, క్రియేట్ ఫీడ్బ్యాక్ HTML. ఎక్కడ మేడం HTML స్టార్టింగ్ కోడ్ ఇది అసలు? స్టార్టింగ్ సార్. ఇక్కడ ఉన్నటువంటి విధంగా మళ్ళీ ఒకసారి మీది యూజ్ చేద్దాం. ఇక్కడ శాంతి. Thank you for watching this channel.